విశ్వాసి యొక్క దిగజారిన స్థితి ఏంటిది? ఈరోజు విశ్వాసి యొక్క దిగజారిన స్థితి. చాలా మంది దిగజారిపోతున్నారు, అపవాదికి చోటిస్తున్నారు. ఏం చేస్తున్నారు? మనం అలా అయితే చేయట్లేదు, కానీ చేసిన వారి గురించి కానీ కొద్ది మంది బైబిల్లో ఉన్న వారి గురించి కొంచెం మాట్లాడుతున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. ఏంటిది? యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం ఒకసారి. దొంగతనముకు, హత్యకు, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగునట్లు అది సమృద్ధిగా కలుగజేయుటకు నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, మీకు వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. ఈరోజు వాక్యం చెప్తుండగా మీరు ఉండండి, నాలో నుండి మీరు మాట్లాడండి తండ్రి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మీరు నేర్పించండి తండ్రి. పరిశుద్ధుడ వినగల చెవులు, గ్రహించగల మనసు కూడా మీరు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అయితే ఇక్కడ బైబిల్లో ఏమన్నదంటే దొంగతనంలో హత్య, నాశనం చేయడానికి వస్తాడు, అవునా కదా? అది ఎవడు? అపవాది. ఏమనుకున్నాం? అపవాది అనుకున్నాం. అయితే ఇక్కడ ఏమంటుందంటే దేవుడు ఏమంటున్నాడంటే గొర్రెలకు, ఎవరికి? జీవం కలగజేయటకి, అది సమృద్ధి కలగజేయటకే నేను వచ్చింది. అందరు చాలా మంది ఏమంటారంటే క్రైస్తవులను గొర్రెలు ఏమంటారు? విన్నారు ఎక్కడండి? ఏమంటారు? గొర్రెలు అంటారు సార్. ఎందుకు ఆ మాట అంటారంటే యేసు ప్రభు ఒక బలియాగం ఏంటంటే గొర్రె పిల్లలాగా ఆయనకై బలియాగమైంది, అవునా కదా? అందుకని ఈ గొర్రెలకు అంటే మనుషులమైన మనకు జీవం పోయిటం. ఏ పోయిట కదా? జీవం పోయిటకే ఆయన వచ్చిండు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. జీవం పోయడానికి వచ్చింది రా బాబు అంటే మనకు ఈ జీవానికి దూరం అవుతూ ఉన్నారు. ఏమవుతున్నారు? దూరం అవుతూ ఏం చేస్తున్నా అంటే అపవాదికి చోటిస్తున్నారు. చెప్పినట్టు వినేటే గొర్రెలు. ఏంటంటే చెప్పినట్టు వినే ఒక గొర్రె వెళ్తున్నానంటే దాని వెనుక 10 వెళ్తే, ఒక్కడి బాయిలో పడితే 10 బాయిలో పడితే, అవునా కదా? అవునా కదా? చీమలు కూడా చూసుకోండి, వరుసగా వెళ్తుందంటే అది కూడా ఏం చేద్దంటే ఒక చీమ ఎటు బారిని చూసుకుని వెళ్తుందో దాని వెనక అన్ని ఫాలో అవుతుందండి. కానీ కొన్ని విషయాలలో ఏముందంటే చీమలను చూసి నేర్చుకోవాలి. మనం ఏం చేసుకోవాలా? చీమలను చూసి నేర్చుకోవాలా. బైబిల్లో ఉందని. అయితే మనం ఏం చేస్తున్నామంటే మన విశ్వాసంలో ఏం వెళ్తున్నామంటే దిగజారిపోతాం. దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే మెలకువ లేకపోవడం. ఏం లేకపోవడము? మెలకువ లేకుండా మనం ఉండడం వరకు గద్దించు సింహం వలె సాతాను ఎవరిని మింగుదామా అని చూస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. ఎలా ఉండాలి? ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. బండి మీద మనం వెళ్తుంటే, రోడ్డు మీద వెళ్తుంటే ఎప్పుడు సరైన ఆలోచనతో నడపాలి. ఈ ఆలోచనతో కనిపించిన అనుకో ఎంతోడు ఎవడో చారం పడతాడు, ఇక్కడ తాకించిపోతాడు. నువ్వు ఏ ఆలోచన ఉంటే నువ్వు ఎవరికో గుద్దేస్తావు, అవునా కదా? నీ ఆలోచన అటు ఇటు పోయినాక ఏమవుతుంది? బండి నడిపేటోళ్ళు కానీ కారు నడిపేటోళ్ళు కానీ ఏం చేస్తాడు? సరి అయిన ఆలోచనతో సరైన విధానంగా నడుపుతారు. అందుకనే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలంటే చాలా ఏం చేస్తారంటే టెస్టులు పెడతారు. కొన్ని నువ్వు బండి ఎట్లా నడుపుతావు, ఏం నడుపుతున్నావు, మంచి నడుపుతున్నావు లేదా టెస్ట్ పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. రోడ్డు మీద నడపడానికి అరుడే ఏంటిది? రోడ్డు మీద వెళ్ళడానికి అరుడు అయిపోతున్నాం. ప్రెస్ డ్రైవ్ చేయకుండా కూడా వెళ్తున్నారు. అది వాళ్ళ కర్మ. కానీ అలాంటి ఏంటంటే మనకు నిబంధన ఉన్నది. గవర్నమెంట్లో ఉన్న నిబంధన ఏంటిది? నువ్వు బండి నడపాలన్నా కారు నడపాలన్నా కానీ ఏం కావాలి? ముందు కదా లైసెన్స్ కావాలి. అర్థమైంది నేను చెప్పేది? లైసెన్స్ ఏ విధంగా అయితే పొందుతామో పరలోకంలో మనం స్థానం పొందుకోవాలంటే ఇక్కడ లైసెన్స్ పొందుకోవాలి. మనం వాళ్ళకి అర్థమైనప్పుడు అర్థమైన వాళ్ళందరూ అల్లి చెప్పండి. పరలోకములో స్థానము మనకు కావాలి అంటే
ఇక్కడ ఇవన్నీ కనుక మనం నేర్చుకుంటే ఈ గద్దించు సింహం వలె సాతాను ఎవరిని ముందులమా అని చూస్తుంటే దాని నుండి మనం ఏ విధంగా ఉండాలంట. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 ఒక మాట ఉంటుంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. నిర్భయమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీకు విరోధి అయిన అపవాది గద్దించు సింహం వల్ల ఎవరిని ముందులా అని వెతుకుచు తిరుగుచున్నాడు. హల్లెలూయా. ఏ విధంగా ఎంత నిర్భయమైన బుద్ధిగా వారై మెలకువగా ఉండి, అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థమైనా, ఎప్పుడు ఏదొచ్చి మీద పడుతుందో. వర్షం పడుతుందండి, ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మనకు ఒక గుడిసి ఉన్నది, స్లాబ్ లేదు, ఏదో దూరం పెద్దలు గుడిసెలు మీద బాగుంది, ఇప్పుడు కనబడుతుంది తక్కువ ఉన్నాయి. ఆ ఇల్లు ఉన్నది, మట్టితో కట్టిన ఇల్లు ఉన్నది, బాగా వర్షం పడతాను, కొన్ని నీళ్ళు అయిపోతుంది, ఆ ఇల్లు అట్లా ఉన్నది. అప్పుడప్పుడు అది రాలిపోతుంది, మట్టి రాలిపోతుందంటే బాగా వర్షం కొడుతుంది, అది ఎప్పుడు మీద అది మన మీద పడుతుంది అని అలర్ట్ ఉంటాం. నిద్ర కూడా కోడి నిద్రపోతాం, ఏదైనా సౌండ్ రాని లేదు, కొంతమంది ఏం చేస్తారు, ఏమైనా సౌండ్ రాని తక్కువ చేస్తారు. ఎవరైనా ఒక పిలుపు కానీ ఇట్లా ఏంటంటే ఒక సౌండ్ రాగానే ఎంత నిద్రలో ఉన్నదో లేస్తారు, అంటే మెలుకోగలుగుతారు. అంత నిద్రలో కూడా యాక్టివ్నెస్. ఆ గుడిసె ఎప్పుడు కూర్చోదు, మరి వర్షం పడుతుంది, భారీ వర్షం పడుతుంది, ఏం చెప్తావు అవునా కదా, చదువుకొని ఉంటావు, అది కూతురు కదా, ఎక్కడ కూర్చొని ఏం కదా చదువుకొని ఉంటావు, ఎంత యాక్టివ్ ఉంటావు, ఎంత మెలుకోగా ఉంటావు. ఆ విధంగా ఉండాలి. ఎందుకు ఆ విధంగా ఉండాలంటే మీకు విరోధి అయిన అపవాది అట. ఏంటిది? విరోధి అయిన అపవాది ఏం చేస్తాడంటే నిరాశపరుస్తున్నాడు. ఇక నీ వల్ల కాదు, నీకు ఉద్యోగం రాదు, నీకు పని దొరకదు, నీకు పెళ్లి కాదు, నువ్వు బండి కొనలేవు. ఏమంటారు? నువ్వు బండి కొనలేవు, నువ్వు ఇల్లు కట్టలేవు, నీ రోగం తగ్గదు. అర్థమైందా? నువ్వు బలహీనంగానే పడతావు, ఇచ్చిన బలహీనంగా ఇక అయిపోతావు, నీ జీవితం ఇంతే, ఇక అయిపోయింది జీవితం, ఇక ముగిసిపోతాను అని ఇలాంటి తలంపులు తెస్తున్నాడు. ఏం చెప్తారు? ఎందుకంటే దానికి ఉన్న పనే అది. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క కూర్చోవడానికి అది ఏం చేస్తుంది, ఇష్టపడదు. నువ్వు దేవుని యొక్క కూర్చుంటే మరి నేనేం కావాలి దాని ద్వారా, అవునా కదా? మరి అది ఒక్కరికే కింద కాలుతుంటాడు కదా, నేను ఒక్కదాన్ని కాకుండా ఎందుకు ఉండాలి, నాకు తోడు కావాలనుకుంటాను. ఏమనుకుంటుంది? దానికి తోడు కావాలి. కనుక ఏం చెప్తుందంటే ఆ తోడు కావాలని ఏం చెప్తుందంటే మనలను నిరాశపరుస్తుంది. నిరాశపరుస్తూ ఇరుకులతో ఇబ్బందులతో పెడుతుంది. కానీ ఎంత నిరాశపరిచి ఎంత ఇబ్బందులు పెట్టాలని చూసినా కానీ యోబు మాత్రము నిలకడగా ఉన్నాడు. హల్లెలూయా. నీవు నేను కూడా ఇదే విశ్వాసంలో ఎప్పుడైతే నిలకడగా ఉంటావో, దిగజారిన స్థితిలో ఎంత ఉన్నా కానీ పైకి దేవుని యందు ఉంటావో ఆయన నాకు సమృద్ధిగా దయచేయువాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకునేను, ఆయనకే మహిమ కలుగుగాక అని నీ నోటి నుండి ఎప్పుడైతే వస్తుందో, నువ్వు ఎంత బలహీనపడుతున్నా, నువ్వు ఎంత కుంగిపోతున్నా, ఎంత బాధపడుతున్నా కానీ నువ్వు ఎప్పుడైతే బలహీనపడతావో అప్పుడే నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు, నీవనెత్తుతాడు. అది ఎంత సింహం వలె మిగులునాన్ని ఎంత వెతికి చూసినా కానీ వృధా. అవునా కదా? ఎంత చూసినా కానీ అది ఎన్ని బాధలు పెడుతున్నా, ఇన్ని ఇరుకులు పెడతానా, ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా, అయినా వీడికి అందట్లేదు, ఈమెకు అందట్లేదు, ఈమె అయినా ఏసు పడ్డాన్ని పట్టుకొని కూర్చుంటాను, ఇంత ఇబ్బంది పడుతున్నా కానీ, ఇంత బాధలు పెడుతున్నా, అసలు తినడానికి తిండి కూడా లేకుండా చేస్తానా, పని కూడా దొరకకుండా చేస్తున్నా, ఆ ఇల్లు కూలిపోయేటట్టున్నది, ఇలా బండి పోగొట్టినా, బండి ఖరాబ్ చేసినా, జ్వరం తెచ్చినా, రోగం తెచ్చి పెట్టినా, అయినా కానీ దేవుడు అంటాను నేనే. అర్థమైందా? దానికి గుబురు పుడతాంటది అనమాట. ఎందుకు అంటే మనం నిర్భయం కలిగి మెలకువగా ఉన్నాం కాబట్టి. దిగజారిపోయాం అనుకో, మన పరిస్థితి ఏమైతే దొరికేనా? దిగజారిపోయే వాళ్ళ గురించి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం చూడండి, ఒకసారి చూద్దాం. యేసు ప్రభు మంచి ఉపమానం చెప్పాడు. దిగజారిపోతున్నారు రా బాబు, అలాంటి దిగజారిపోయిన స్థితిలో మీరు ఉండకూడదు అని దేవుడు ఏంటంటే మంచి ఉపమానం చెప్తున్నాడు. 10వ అధ్యాయం 30 నుండి చదువుకున్నా, 30 నుండి 35 వరకు చదువుకున్నా. 30 నుండి అందుకు యేసు ఇట్లా, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచుండగా, ఏమంట ఎగ్జాంపుల్ చెప్తున్నాం, జాకారం నుండి ములుగు వెళుతుండగా, జాకారం నుండి ములుగు ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది కదా, ఏదైనా కూర్చోండి,
అవునా కదా? 6 కిలోమీటర్లు ఉంటుంది, 6-7 ఉంటుంది, అంతేనా? అంతేనా? సో అక్కడ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 5 ఉంటుందా? సరే, ఓకే. తెలిసానా? 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 5 కిలోమీటర్లు ఎరుసలేం నుండి ఇక్కడ ఒక మనుషులు ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటంట? ఏమైనా ఉదాహరణ చెప్తున్నాడు అంటే ఎరుసలేం నుండి ఎరుకో పట్టణం. ఆ ఎరుసలేం ఎరుకో పట్టణం అనగా మనం ఏం చేద్దామంటే, ఎరుసలేం అంటే దేవాలయం, ఈ దేవి గుడి కాంచెలి. ఎరుకో పట్టణం అంటే మన ఇంటికి పోతున్నాం అనుకోండి. ఇంటికి పోతున్న దాంట్లో ఏమైందంటే, ఇక్కడ ఏమున్నదంటే దొంగల చేతులకు చిక్కెడు. అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొనపానంతో విడిచిపెట్టి ఏం చేసిందో కొట్టిలు. మన దగ్గర బంగారం గోతుని బట్ట అన్ని బట్టలు గిట్టలు అన్ని మొత్తం చెప్పుకున్నారు. నేను అర్థమవుతుంది చెప్పారు. విశ్వాసం దిగజారిపోయిన స్థితి ఎట్లా ఉన్నదని చెప్తున్నాను. సాతాను ఎప్పుడు నింపుదామా అని చూస్తున్నాడు. అయితే వీడు వెళుతుండగా దొంగలకు ప్రేరేపించింది, కొట్టిళ్ళు. ఏం చేసి ఉన్నాయన్నీ గుంజుకున్నారు, బట్టలన్నీ గుంజుకున్నారు. గుంజుకొని కొన ప్రాణంతో ఉన్నది ఏమన్నాక ఇక కొంచెం ఉన్నది ప్రాణం లేదు. ఆ ప్రాణంలో తీసుకెళ్ళి హాస్పిటల్ వెళ్తే బతుకుతారు. అలాంటి ప్రాణం లేదు. లేకుంటుంటే నేను అక్కడనే పడి ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి కొన ప్రాణంతో ఉన్నప్పుడు ఏం చేసినట్టు వాళ్ళు విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు యాజకుడు ఆ త్రోవలో వెళ్ళుచుండగా ఎవరట? మొదట ఎవరు? మంచిగా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. మొదట ఎవరు? యాజకుడు. రాసుకోండి. యాజకుడు ఏదైనా త్రోవలో వెళ్ళుచుండగా అతడిని చూసి పక్కగా పోయాను. ఏం చేసాడు? వాడు అడ్రస్ చూసిండు, పక్క పండి వెళ్ళిపోయాడు. ఈ మధ్యలో ఎవరికన్నా మన భూమి మీద కానీ ఎక్కడన్నా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఏం చేస్తున్నారు తెలుసు అందరూ? కానీ సహాయం చేయడం మర్చిపోయింది, వీడియో తీస్తున్నారు. ఏం చెప్తున్నారు? ఏదైనా దెబ్బలాగిందిరా బాబు అంటే ఏమంటారు? దేవుడు ఏమంటారు? ఏం చెప్తాను? వీడియో తీస్తారు. అవునా కదా? సుధాకర్ ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైనా దెబ్బలాగింది, ఏమైనా బాధ ఉంది ఇక్కడ అంటే వాళ్ళు తీసుకుపోయి హాస్పిటల్ చేద్దామని ఎవరికి తెలియదు. కెమెరాలు పట్టుకొని వీడియో తీస్తారు. నీ ఫోటో అవుతుంది, నా ఫోటో అవుతుంది. వైరల్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? వీడు కూడా యాజకుడు ఏం చేసిండంటే చూసిండు. యాజకుడు అంటే మంచి స్థితిలో ఉన్నవాడు, మంచి ఉన్నత స్థితిలో ఉన్నవాడు, యజమానులు అనుకోండి, మన కింద కొంతమంది పని వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి యాజకుడు. అవునా కదా? యాజకుడు అంటే ఎవరు? కొంచెం ఒక స్థానంలో ఉన్నవాడు. ఎగ్జాంపుల్ మనం చెప్తాం, మన ఊరుకు ఉన్న పెద్ద అనుకోండి, మన కులంలో ఉన్న పెద్ద అనుకోండి, కుల పెద్ద అంటారు కదా, అట్లా ఒక పెద్ద యాజకుడు. కానీ వాడు చూసిండు, వాడంతా బాధలో ఉన్నాడు, వాడిని తీసుకెళ్తే వాడు బతుకుతాడు, వాడిని తీసుకుపోయితే తిండి పెడితే వాడు బతుకుతాడు, వాడికి మంచి బట్టలు తీయచ్చు, మనకి వేయచ్చు. కానీ చూసి ఏం చేసిండంట? పక్క పట్టి వెళ్ళిపోయాడు. ఏం చేసిండు అంటే వాళ్ళ స్థితి ఒకరంటే ఒకరికి మానవత్వం లేని స్థితిలో నుండి దిగజారిపోయాడు. వాడి విశ్వాసం దిగజారిపోయాడు. వాడు కూడా తోటోడే, నావడే కదా, వాడు వేరేటోడే కాదు కదా. ఒకసారి వాడు బ్రతికిద్దాం, వాడు బ్రతుకుంటాము, వాడికి ఏదో ఒక మేలు చేద్దామని ఎవరికి లేదు. మనం ఏంటంటే మనం చెడిపోతున్నాడే మన పక్కలో చూసినా ఉంటారు. ఏం చెప్తారు? మనం బాధ కలిగిందంటే ఎవరు చూస్తారు? మన పక్కలో, మన బంధువులే మనల్ని అంటారు. మనకి అట్లనే జరగాలి. ఏమంటారు? పడ్డోల మీద రాయేస్తారు. అవును కదా? పడ్డోల మీద ఎందుకు రాయేస్తారు? ఎవరన్నా ఎవరన్నా అడుగుతారా? అడగరు. కానీ మనం అయితే ఎంత దిగజారిపోతామో అన్ని రాళ్ళు ఎత్తాము. ఎందుకు ఎత్తారు ఎరికేనా? ఎందుకంటే అపవాదైన సాతాను గద్దించు సింహం వల్లే ఎదురు చూస్తుంది. పేదలు చదువుతున్నా కదా, గద్దించు సింహం వల్ల అది ఎదురు చూస్తున్నది కనుక అది ఏం చెప్తారంటే వాళ్ళు దూరుతుంది. ఎందుకంటే వాళ్ళు దానికి చోటిచ్చిళ్ళు, నువ్వు చోటిస్తారు. అర్థమవుతుందిగా? వాళ్ళు దిగజారిపోయారు. నువ్వు విశ్వాసంలో ఉండి కూడా సరే కరెక్టే కదా ఇట్లా చేస్తున్నాడు అని నీకు నచ్చిందో నువ్వు దిగజారిపోతావు. అర్థమవుతుందా లేదా? దిగజారిపోయిన స్థితి వచ్చినప్పుడు యాజకుడు ఏం చేసిండు? చూసిండు, వెళ్ళిపోయాడు. ఏం చేసిండు? అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూసి పక్కకు పోయాడు. ఇంకోటి ఏం చేసిండట? లేవీయుడు వచ్చి చూసిండు. రెండో గంటలో చూసి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. వాడిని ఏం చేయలే. అవునా కదా? వాడికి మేలు చేయలే. చూడు, అతడు ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి, మూడో వ్యక్తి చూసుకోండి, మంచిగా వినాలి. కొంతమంది ఒక్కసారి దెబ్బ కొట్టినా చెప్తాంటే వినరు. నేను చాలా మంది చెప్పిన, అమ్మ చర్చి దెబ్బ కొట్టకండి, దేవుడు నాకు చూపిస్తున్నాడు, మీ ఇంట్లో ప్రాబ్లం వస్తుంది,
చెప్పిన, మళ్ళీ ఒకసారి చెప్పిన, రెండోసారి చెప్పిన, వినలే, లాస్ట్గా మూడోసారి చెప్తాను. ఏం చెప్తాను? రెండో నాకు చూసిన మూడో వ్యక్తి వచ్చి సమయుడు వచ్చి ఏం చేసినట్ట మంచిగా ఏం చెప్తాడు? రెండో వ్యక్తి ఏమని చెప్తాడు? లేవీయుడు, మూడోడు సమయుడు వచ్చి ఏం చేసిందంట? అయితే ఆ సమయుడు ప్రయాణం పోచు అతని పడిన చోటు వచ్చి అతన్ని చూసి అతని మీద జాలి పడి ఏం చేసాడు? జాలి పడ్డాడు. దీన్ని ఇంకో విధంగా చూసుకోవచ్చు, ఇంకో విధంగా చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే, నువ్వు ఎన్నిసార్లు నీకు దెబ్బలు పడ్డా, ఎన్నిసార్లు నువ్వు బాధలు పడ్డా, నువ్వు ఏది పడినా కానీ దేవుడు మాత్రం నీ మీద జాలి పడుతూనే ఉంటాడు. నిన్ను మేలు చేసి నిన్ను ఆశీర్వదించడానికే చూస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? జాలి పడి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలి పడి దగ్గరికి పోయి నూనెతో ద్రాక్షారసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఏం చేసిందట? వాహనం మీద ఆయన ఫస్ట్ టైం వేసిండు, దెబ్బలకు ఏం చేసిండు? నూనె రాసిండు, గాయాన్ని కట్టిండు. దేవుడు ఏం చేస్తున్నాడంటే కొంచెం కొంచెం నిన్ను అభివృద్ధిలో తీసుకొస్తాడు. ఫస్ట్ నీకు తాకిన బాధలు దెబ్బలు ఏం చేస్తున్నాడంటే కొంచెం కొంచెం నూనె రాస్తున్నాడు, కొంచెం కొంచెం తగ్గిస్తున్నాడు. ఒకటేసారి తగ్గించిననుకో ఆయన మర్చిపోతావు. చాలా మంది తెలియదు, నీకు కావాలని ఒకటేసారి ఇచ్చిననుకో వాళ్ళను ఆయన దగ్గర ఇస్తాడు, ఇయ్యగల సమర్థుడే. ఆ విధంగా పొందుకున్నావు అనుకో నీకు గర్వం వచ్చేస్తుంది. నేను అందుకని ఏమంటానంటే కొంచెం కొంచెంగా ఎదగాలి. చాలా మంది మామూలు కూడా ఏంటంటే చదువుతున్నప్పుడు సక్సెస్ అంటే ఏంటో తెలుసా? 1 by 1 స్టెప్ ఎక్కాలంటారు. ఏమంటారు? ఒకటి స్టెప్ ఎక్కాలి. ఒకటేసారి పది మెట్లు ఎక్కాలని చూడకూడదు, పడిపోతాం. అవునా కదా? అందుకని కొద్ది కొద్దిగా ఏం చేసిండంటే జాలిపడాన్ని తీసుకుపోయి నూనె రాసి ఏం చేసిండు? అది గాయము కట్టి ఏం చేసిండు? ఆయన వాహనం మీద ఎక్కించుకొని పూటకుల వారి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు. ఎక్కడ తీసుకెళ్ళిందట అంటే భోజనం పెట్టే కాడికి. పూటకులు ఇల్లు అంటే హోటల్ అనేది, హాస్పిటల్, సత్రం అనుకోండి. ఆ తీసుకెళ్ళి ఏం చేసినాడు? పరామర్శించి అతనికి భోజనం పెట్టి ఆయన గాయములు కట్టి ఇంకేం చెప్తున్నాడు? 35 మరునాడు 2 దేనారములు ఇచ్చి, అంటే ఒక రోజు ఉండడం అంతనే ఏం చేసిండు? రోజంతా ఉండి మరునాడు రెండో రోజు ఆయన దగ్గర ఉన్న 2 దేనారములు తీసుకొని అతనికి ఇచ్చి ఏం చేసిందంటే ఆ పూడకూరకు ఇచ్చి అతన్ని పరామర్శించుము, నీకు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలవచ్చు, అప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పాను. మరల అంటే రెండోసారి గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు చెప్పిన ఉపమానం ఏంటంటే, యేసు ప్రభు వచ్చిండు ఫస్ట్ మన కోసము, మన పాపముల కోసము ఆయన ఏం చేసిండు? మరణించిండు, తిరిగి లేచిండు, మళ్ళీ రెండో రాకడానికి వస్తున్నాడు. అంటే మరల వచ్చే వరకు ఇప్పుడు నీకు ఏమైనా భూమి మీద లోటు జరుగుతుంది, ఇబ్బంది జరుగుతుంది అంటే నీ మీద జారిపడి ఆయన ఏం చేస్తుంటే మరలా వచ్చే వరకు ఆయన నిన్ను చూసుకుంటాడు. ఆయన ఏం చేసిందంటే ఈయన 2 దేనాలను ఇచ్చాడు, ఆయన రక్తం పెట్టి నిన్ను కొన్నాడు. హల్లెలూయా! అర్థమవుతుందా? ఆయన రక్తం పెట్టి నిన్ను కొన్నాడు, కొని నిన్ను కాపాడుతున్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఈ దిగజారిపోయిన స్థితిలో ఉండవు. హల్లెలూయా! అర్థమవుతుందా? ఎందుకంటే చాలా మంది ఏంటంటే దిగజారిపోతున్నారు, ఒక మెట్టు కిందికి దిగిపోతున్నారు. ఇప్పుడు మెట్ల గురించి చెప్పినట్టు ఏ విధంగా మెట్టు దిగుతున్నా అంటే పరిశుద్ధాత్మ అనే మెట్టు. పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఇష్టపడుతున్నారా? ప్రార్థన అనే మెట్టు, ప్రార్థన చేయడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? ఆ విశ్వాసం అనే మెట్టు, విశ్వాసానికి ఇష్టపడుతున్నారా? ఎవరైనా కలిసి ప్రార్థన చేసుకున్నారు? రాదయ్యా ఆ చర్చిలో లేదా మా ఇంట్లో ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నారు, ఎక్కడ 2-3 నామం పేరు ఏకీభవిస్తారు, అక్కడ యేసుక్రీస్తు ఉంటా అన్నాడు. ఆ మాట నెరవేరుతాం కదా. మన మధ్యలో 3వ వ్యక్తి యేసుప్రభు ఉంటాడు, లేదా మన 3వ 4వ వ్యక్తి యేసుప్రభు ఉంటాడు అని ఎవరైనా వస్తున్నారా? దిగజారిపోతున్నారు. నాకు పని ఉన్నది. ఏమున్నది? అదే మరి విశ్వాసం లేదు, భక్తి లేదు. దేవుడు అంటే ఎప్పుడు ఎందుకు ఆశీర్వాదం ఇస్తాడు? ఒకరోజు ఉపవాస ప్రార్థన చేయమంటే చేస్తారా? తినాలి, సమృద్ధిగా తినాలి. ఈరోజు మటన్ కూర, ఉపవాసం ఉన్నామన్న రోజు మటన్, చికెన్, అలా ఫ్రెష్ ఉంటుంది. ఇక ఉపవాసం ఎక్కడ ఉంటాం? పోనీ సాక్ష్యం చెప్తాం, దేవుడు చేసిన మేలంటే నాకు చేస్తారా? దేవుడికి పరిచయం చేద్దాం, పరిచయం చేసే మెట్టు కూడా దిగిపోతున్నారు. అలా పరిచయం చాలా ఇంపార్టెంట్. అలా దశమ భాగాల విషయంలో దిగజారిపోతున్నాం, అన్ని విషయాలు దిగజారిపోతున్నాం. ఆ ఇద్దరు దిగజారిపోయింది, కానీ 3వ సమానంలో దిగజారిపోలే, విశ్వాసం దిగజారిపోలే. ఇచ్చి 2 దేనాలను ఇచ్చి అతన్ని మంచిగా చూసుకోవయ్యా, నేను మరలా వస్తా, నేను మళ్ళా రానంటలేను, నేను మరలా వస్తా,
నీకేమైనా తక్కువైందంటే అప్పుడు పూర్తిగా ఇచ్చేస్తా. హల్లెలూయా. నేను ఇప్పుడు దేవుడు దూరం అవుతున్నాను. యోగును వదిలేసిండు. ఏం చేసాడు? ఫస్ట్ పట్టుకొని విన్నాడు, వదిలేసిండు. వదిలేయగానే సాతాను వచ్చి దూరింది, శ్రమ పెట్టింది, బాధ పెట్టింది, కుంగిపోతున్నాడు, నశించిపోతున్నాడు. ఓ నా జీవితం ఇంతేనా, నేను ఒంటరినా, ఇంకా నా ప్రగతికి ఇంతేనా కదా, పని మొత్తం అయిపోయింది, నీ జీవం అయిపోయినాయా అన్న బాధ పడేస్తుంది. కానీ ఆ బాధపడిన యోగు జీరో కాగానే ఏమన్నాడంటే, దేవుడు ఇచ్చిండు, ఆయనకు తెలుసు, ఆయన నాకు ఇచ్చిండు, మళ్ళీ ఇస్తాడు, నాకు అవసరం లేదు. ఎంతమంది చెప్పినా, స్నేహితులు చెప్పినా, భార్య చెప్పినా, బంధువులు చెప్పినా, ఎవరు చెప్పినా వాళ్ళందరినీ దూరం పెట్టింది, కానీ దేవుని మాత్రము దూరం పెట్టలే. అందుకనే కీర్తన 25 అధ్యాయం చదువుకున్నామా, అవునా కదా, బాగా చేసినాం. దూరం పెట్టుకున్నాడు దావీదు. ఎవ్వరు ఏమన్నా కానీ నేను ఒంటరిగా ఉన్నా, కానీ నన్ను ఎవ్వరు ఏమన్నా కానీ నేను దేవుని మాత్రము దూరం పెట్టాను. ఎందుకంటే నా విశ్వాసాన్ని పొందుకున్న కొద్దీ దేవుడు నాకు రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. ఎన్ని? ఇది చూడండి, రెండవ ఒకటే, రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. కనుక దిగజారిపోకూడదు. అలా దిగజారిపోతే దేవుని వస్త్రాన్ని పోగొట్టుకుంటాము. ఏం పోగొట్టుకున్నాము? సంతోషం అనే వస్త్రాన్ని పోగొట్టుకుంటాం. ఇక సంతోషం లేదు. నువ్వు బాధలు ఎప్పుడైతే సంతోషిస్తావు అప్పుడే ఉంటావు. సిలువలో రక్తంతో కడగబడిన వస్త్రాన్ని కూడా పోగొట్టుకుంటావు. అవునా కదా? ఇప్పుడు నేను చెప్పిన 2 దేనాలను నుంచి వాడిని కాపాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చి మనలా పాపంలో నుండి కాపాడు. ఆ వస్త్రాన్ని పోగొట్టుకుంటామా లేదా? ఆ వస్త్రాన్ని పోగొట్టుకుంటాము. తెల్లని పరిశుద్ధ వస్త్రాన్ని పోగొట్టుకుంటాం. మన ఉదయంలో తెల్లగా ఉండాల్సింది పోయి నల్లదనం వస్తాంటది. ఏం చేస్తాంటది? పాపంతో నిండిపోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏమైందంటే దేవుని అందు నీతి అనే వస్త్రాన్ని కూడా పోగొట్టుకుంటాం. అప్పుడు నీతి ఉండదు, వెలుగుగా ఉండదు. అప్పుడు ఏమంటే క్వశ్చన్ మార్కులు వస్తాంటే, అయ్యో ఏంటి నిజమే కదా, ఇన్ని రోజులు నేను చర్చికి వెళ్తున్నా, నాకు మేలు జరగట్లేదే, నేను ఎంత చేస్తున్నా కానీ నాకు మేలు జరగట్లేదే, సరి అయిన మార్గంలో నేను నడుచుకుంటున్నానే, సమయానికి చర్చికి వెళ్తున్నానే, పాస్టర్ చెప్పిన పరిచర్య నేను చేస్తున్నానే, దేవుడు అంటే భక్తి బాగానే ఉంది, మరి దేవుని ఆశీర్వాదం నాకు ఎందుకు వస్తలేదు, రక్షణ వస్త్రం నా దగ్గర ఎందుకు లేదు, వెళ్ళిపోయింది నా దగ్గర నుండి, నీతి అనే వస్త్రం నా దగ్గర ఎందుకు వెళ్ళిపోయింది అంటే దిగజారిపోతున్నావు. ఏ విధంగా ఉన్నావంటే నువ్వు యాజకుడు లేవీయుడు లాగా ఉంటున్నావు. హల్లెలూయా. యాజకుడు చూసి వెళ్ళిపోయాడు, లేవీయుడు చూసి వెళ్ళిపోయినాడు, కానీ సమరయుడు మాత్రమే, హల్లెలూయా, ఎవరు? సమరయుడు మాత్రమే చూసి జాలి పడిందట. దేవుడు కూడా మనల్ని చూసి ఏం చేస్తున్నాడంటే జాలి పడుతున్నాడు. ఇన్నిసార్లు ఒక్కసారి బాధపడితే బాధ కలిగే వరకే, కొన్ని రోజులు బాధ కలిగే నన్ను ద్వేషిస్తున్నాడు, అయినా జాలి పడుతున్నాడు. రెండోసారి బాధ కలిగింది, అయినా జాలి పడుతున్నాడు. జాలి పడి ఏం చేస్తున్నాడంటే లాస్ట్కు నీకు ఇస్తాడు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆయనను ఈ దిగజారిపోయిన స్థితిలోనే ఉంటున్నావు. కానీ మనం ఏ స్థితిలో ఉన్నామన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత దిగజారిపోయినా యేసు నాకున్నాడు, నాకేమీ కొనువ లేదు, నాకేమీ బాధ లేదు అన్న మాట మీద యోగులాట యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకు మహిమ కలిగింది గాక అనే మాట నోటి మాట నీలో నుండి ఎప్పుడైతే వస్తుందో ఇవన్నీ నుండి దిగిపోయిన మెట్లు మళ్ళీ నువ్వు కట్టుకుంటా వస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మని మెట్లు కట్టుకుంటావు, ప్రార్థనని మెట్లు కట్టుకుంటావు, విశ్వాసాన్ని బలపరుచుకుంటావు, సంతోషమైన వస్త్రాన్ని కప్పుకుంటావు, తెల్లని పరిశుద్ధ వస్త్రం కప్పుకుంటావు. నీ నోట నుండి నీతి మాత్రమే వస్తుంది. హల్లెలూయా. రక్షణ వస్త్రమే నీ చుట్టూ ఉంటుంది. హల్లెలూయా. నీ చుట్టూ కవచం పడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నేనే జరుగుతుంది. హల్లెలూయా. నో కీడు ఎప్పుడు జరుగుతుంది? పూర్తిగా ఆయన మీద డిపెండ్ అయినది, పూర్తిగా డిపెండ్ అవ్వాలి కదా, సగం డిపెండ్ కాకూడదు. చాలా మంది ఏంటంటే సగం భక్తితో ఉంటారు. వాళ్ళ ఏమంటారు? సగం భక్తితో ఉంటారు. ఎందుకంటే భక్తి ఏంటంటే కొంతమందికి సామెత ఉంటుంది ఏంటంటే, గుళ్ళకు పోయినప్పుడట కొత్త చెప్పులు దొరకకపోతే ఎక్కడ కదా మనసు అంట చెప్పుల మీద ఉంటుంది, దేవుడి మీద ఉంటుంది. కొత్త చెప్పులు ఎవడెత్తుకోవద్దు కానీ అర్థమవుతుందా? ఇక క్రైస్తవులకు ఏదైనా బాగినట్టు మంచి చీర కానీ మంచి డ్రెస్ కానీ వేసుకొని వస్తే ఇక వీళ్ళకి ఇదే చీర ఎక్కడ ఉన్నాను అన్న, ఈ డ్రెస్ ఎక్కడ ఉన్నాం, ఈ జిమ్ ప్యాంట్ ఎక్కడ ఉన్నది, ఈ కోట్ ఎక్కడ ఉన్నాం, ఇదే ముచ్చట్లు ఏమంటే దేవుడి ముందు రాదు, విన్నామని రాదు చాలా మంది జీవితంలో. అలాంటి వచ్చినప్పుడు నీ విశ్వాసం వెళ్ళిపోతుంది, పక్కదారి పోతాను. ఆ పక్కదారి పోగానే సాతాను వచ్చి నీలో దూరిపోతుంది. రాలేదు ఇక మంచి ఇక చాలులే అయ్యా, ఇక చాలులే, దేవునికి స్తోత్రం, నాకు అర్థం. వాళ్ళు ఇక దిగజారిన స్థితిలో ఉంటారు.
అలాంటి స్థితిలో ఉండకుండా మనము లేవనెత్తబడాలంటే మన స్థితి ఏంటి అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ చెప్పినా కదా, ఇప్పుడు మన స్థితి అన్నది ఏంటి జ్ఞాపకం చేసుకోవాలి కనుక అందరం లేచినట్లయితే